హలో ఆల్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. మనమైతే ఈరోజు మన వంటింట్లో కొత్తగా రుచికరమైన పన్నీర్ గ్రేవీ కర్రీ తయారు చేసుకోబోతున్నాం. అది కూడా పన్నీర్ లేకుండా. మరి పన్నీర్ లేకుండా పన్నీర్ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఇది రైస్లోకి, అలాగే చపాతీలోకి, పుల్కాలోకి, దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. మరి ఈ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా కుక్కర్ గిన్నె అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 ఉల్లిపాయలని ఇలాగా 4 ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 టమాటాలని కూడా 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. అవి కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 4 వేస్తున్నాను. అలాగే చిన్న అల్లం ముక్క, 2 యాలకులు, ఒక 3 లవంగాలు, అలాగే ఒక 5 వరకు మిరియాలు వేసుకున్నాను. అలాగే ఇందులోనే కొంచెం జీడిపప్పు నూక వేస్తున్నాను. మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇది జీడిపప్పు నూక అంటారు కదా, అది వేస్తున్నాను. ఇది కూడా ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇదే గిన్నెలో ఒక గిన్నె అయితే ఈ విధంగా మధ్యలో పెట్టుకోవాలి. ఇలా గిన్నె అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకుందాము. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవి ఉడకాలి కదా, కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే టమాటాల్లో వాటర్ ఉంటుంది కదా, కాబట్టి ఇదైతే ఇలాగ వేసేసుకుని ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అలాగే ఒక గిన్నె నిండా కూడా ఆనపకాయ ముక్కలు తీసుకున్నానండి. ఆనపకాయ ముక్కల్ని తీసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి. మనం ఆనపకాయ చిన్న ముక్క తీసుకున్నాం కాబట్టి 2 స్పూన్లు అయితే శనగపిండి సరిపోతుంది. ఒకవేళ మీరు ఆనపకాయ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నట్లయితే శనగపిండి కూడా క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ గిన్నెడైతే వేశాను. అంటే ఆనపకాయలో ఒక 1/2 కిలో వరకు తీసుకున్నానండి ఆనపకాయ, కాబట్టి 2 స్పూన్లు అయితే శనగపిండి వేశాను. ఈ ముక్కలు మనకి మిక్సీ జార్లు ఎక్కువ అవుతాయి కాబట్టి నేనైతే పక్కకు కొన్ని తీసాను. ఇవి నలిగిన తర్వాత ఇవి కూడా వేసుకుందాము. కానీ శనగపిండి మాత్రం ఇంతే సరిపోతుంది. దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. మనకి ఈ ముక్కలు కూడా సాల్ట్ ఉండాలి కాబట్టి, ఉప్పుగా ఉండాలి కాబట్టి కొంచెం అయితే సాల్ట్ వేసాను. ఇప్పుడు ఇందులో అసలు వాటర్ ఏమీ వేసుకోకుండానే ఇది మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే ఆనపకాయలో వాటర్ ఉంటాయి కదా, కాబట్టి వాటర్ అయితే అస్సలు వేసుకోకుండానే ఇది మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా, మనకి చక్కగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మిగిలినవి కూడా వేసేసుకుందాం. ఈ ముక్కలు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి, చక్కగా మనకి మెత్తగా అయితే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఒక గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసాను. ఆయిల్ రాసుకోవడం వల్ల మనకి ఇది మనం వేసుకుంటాం కదా, అదైతే మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ ఆనపకాయ మిశ్రమాన్ని ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇదంతా కూడా ఇలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇది ఇలాగా సమానంగా అయ్యేలాగా చేసుకుందాము. మనం ఎక్కువ తీసుకోలేదు కాబట్టి మనకి ఈ ముక్కలు పన్నీర్ ముక్కల్లాగా లావుగా రావాలి కాబట్టి నేనైతే ఇక్కడ ఇలా ఒక సైడ్కి మాత్రమే వేస్తున్నాను. మనం అంతా కూడా పలుచగా చేసామంటే మనకి బాగా పలుచగా అయిపోయి పన్నీర్ ముక్కలు కొంచెం పలుచగా వస్తాయి. కాబట్టి ఇలాగైతే సైడ్కి ఇలా వేసుకోవడం వల్ల ముక్కలు అనేవి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారా, ఈ విధంగా అయితే మనం పన్నీర్ లేకుండానే పన్నీర్ ముక్కల్ని తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇలాగైతే నేను సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. మీకు ఒకవేళ ఇంకా ఎక్కువగా చేసుకోవాలనుకుంటే కనుక ఎక్కువ చేసుకొని గిన్నెంతా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే ఈ విధంగా ఒక సైడ్కి మాత్రమే ఇలా లావుగా వచ్చేలాగా అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఇది కుక్కర్లో అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా వేసుకున్న ఈ గిన్నెని తీసుకుని మనం కుక్కర్లో ఇది పెట్టాం కదండి, ఈ గిన్నె పెట్టాం కదా, ఇప్పుడు దానిపైన అయితే పెట్టేసుకుందాం. ఇలాగైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కుక్కర్ మూత పెట్టి ఇది మనం స్టవ్ మీద పెట్టుకుని ఒక 3 విజిల్స్ అయితే రానిద్దాం. నేనైతే మూత పెట్టేశాను. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టుకుని 3 విజిల్స్ అయితే రానిద్దాం. ఇప్పుడు మనం ఉడికించుకున్నవైతే టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవైతే మనం చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకుని మిక్సీ పెట్టేసుకుందాం.
చూసారు కదా, ఇలాగైతే మిక్సీ పట్టేసుకుని పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టేసుకుని స్టవ్ వెలిగించేసుకున్నాను. ఆ తర్వాత అయితే కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాము. మనకి కర్రీకి సరిపడా కారం అయితే వేసుకుందాం. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను. ఇది మంచిగా రెడ్గా ఉంది కాబట్టి కారం కొంచెం కారంగా ఉంటుంది, ఘాటు ఉంటుంది కాబట్టి నేనైతే 1.5 స్పూన్ వేసాను. అలాగే 1 స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ అయితే పసుపు వేస్తున్నాను. అలాగే ధనియాల పొడి అయితే ఈ విధంగా చిన్న స్పూన్తో 2 స్పూన్లు అయితే ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ వరకు జీరా పొడి వేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా బాగా కలుపుకోవాలి. మనకి ఈ ఉప్పు కారాలు మసాలా అంతా కూడా పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు అయితే ఇలా ఉంచాలి. చూడండి, ఇదంతా మనకి చక్కగా ఉడుకుతుంది కదా. ఈ సమయంలో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకుందాం. ఇలా అయితే ఇదంతా ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఈ విధంగా ఉడికించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఇది మూత అయితే పెట్టేసుకుందాం. బాగా కలిపేసిన తర్వాత మూత అయితే పెట్టి 2 నిమిషాల పాటు ఉడికినిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత అయితే తీసి చూద్దాము. చూసారా, చక్కగా ఆయిల్ అయితే అంతా బయటికి తేలిపోయింది కదా. ఇలాగే ఇంకొక 2 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. మనం ఇందులోనే 1 అంగుళం దాల్చిన చెక్క అయితే వేద్దాము. అలాగే 2 పచ్చిమిర్చి అయితే ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకుని వేసుకుందాము. ఇదంతా కూడా ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. మూత పెట్టేశాను కదా. ఇప్పుడైతే ఇంకొక 2 నిమిషాల పాటు ఇదే మాదిరిగా ఉడకనిద్దాం. ఇప్పుడైతే ఒకసారి మూత తీద్దామండి. చూసారు కదా, నూనె అయితే చక్కగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఇలా కలిపేసుకోవాలి. మనకి ఆల్రెడీ పచ్చివాసన అంతా కూడా ఉడికించుకోవడంలోనే పోయింది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇంకా ఉన్న పచ్చివాసన కూడా అంతా పోయింది. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ ఏదైతే తయారు చేసుకున్నామో మిక్సీ పట్టుకున్న గిన్నెలో కొంచెం వాటర్ వేసుకుని కొంచెం కలిపేసి ఇందులో పోసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి తిప్పుకున్నానని చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుందాము. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంకొంచెం వాటర్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం అంతా కూడా సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. చూసారా, గ్రేవీ ఎంత థిక్గా ఉందో. మనకి ఈ కర్రీ రైస్లోకి అలాగే చపాతీలోకి పరోటాలోకి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. పన్నీర్ లేకుండా పన్నీర్ కర్రీ చాలామంది పిల్లలు ఆనపకాయ తినాలంటే చాలా మారం చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళకు కూడా ఆనపకాయ అంటే అంత ఎక్కదు. కాబట్టి ఈ విధంగా కొత్తగా మీరు కూడా ట్రై చేయండి. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది. అసలు ఆనపకాయ అనేదే మనకి ఫ్లేవర్ అనేదే తెలియదండి, అంత బాగుంటుంది ఈ కర్రీ. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం సేపు ఉడకనిద్దాము. ఇప్పుడు మనం వేసి పెట్టుకున్నాం కదండి ఆనపకాయ మిశ్రమం, చూడండి చక్కగా గట్టిగా అయిపోయింది. నేను ఇది 3 విజిల్స్ అని ముందు పెట్టాను, కానీ 3 విజిల్స్కి అయితే మనకి ఇది గట్టిగా అవ్వలేదండి. ఇంకొక 2 విజిల్స్ అయితే రానిచ్చాను. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా మీకు కూడా రావాలి కాబట్టి నేనైతే ఇది చెప్తున్నాను. ఇప్పుడు దీనిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు ఏ విధంగా ఉంటాయో అదే మాదిరిగా మనం క్యూబ్స్ మాదిరిగా కట్ చేసుకోవాలి. అసలు ఇది ఆనపకాయ పన్నీరా అని కూడా గుర్తుపట్టడం కూడా చాలా కష్టం అండి, అంత బాగుంటుంది.
ఇలా అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక ముక్క అయితే తీసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఆహా ఏమొచ్చిందో చూడండి ఒక్కసారి. ఇదిగోండి, పర్ఫెక్ట్గా మనం ఇలా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో, పన్నీర్ ముక్కల మాదిరిగా, జున్ను ముక్క మాదిరిగా ఉంది. చూసారు కదా, ఇలా అయితే అన్నీ కూడా తీసేసుకోవాలి. చక్కగా వచ్చేస్తున్నాయి. తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకుంటే మనకి ముక్కకి ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వకుండా చక్కగా వస్తుంది. చూడండి, ఇలా అయితే అన్నీ కూడా తయారు చేసేసి అంటే కట్ చేసేసి పెట్టేసుకోవాలి. మనం కర్రీ రెడీ అయిన తర్వాత ఇవి వేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలాగైతే ముక్కలన్నీ కూడా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ఒకసారి చూద్దాం. చూసారా, చక్కగా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసి ఎంత బాగా ఉందో కూర. చూడండి, ఈ విధంగా గ్రేవీగా ఉంటుంది. ఇది మనం ఆనపకాయ ముక్కలు వేస్తాం కదా, అప్పుడైతే పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత మన కర్రీ అనేది దగ్గరగా చిక్కబడిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి వేసుకుందాము. కసూరి మేతి వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత 1 స్పూన్ అయితే గరం మసాలా వేస్తున్నాను. మనకి మసాలా కర్రీ కాబట్టి స్పైసీగా ఉండాలి కాబట్టి నేనైతే గరం మసాలా వేసాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకుందాం. ఈ విధంగా నేను పన్నీర్ ముక్కలను అయితే చిన్నగా కట్ చేస్తానండి. మరీ పెద్దగా ఉన్నాయని చెప్పి మళ్ళీ కొంచెం చిన్నగా అయితే కట్ చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం. ఇవి వేసుకున్న తర్వాత మనం ఎక్కువగా కలపకూడదండి. ఎక్కువగా కలిపినట్లయితే ముక్కలు అనేవి చిరిగిపోతాయి కాబట్టి ఈ విధంగా మనం ఒకసారి అయితే కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా జస్ట్ తేలికగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి అలా కలిపేసుకుని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో కూడా ఉడికించుకోవచ్చు. నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికిస్తాను. ఇప్పుడు కర్రీ ఒకసారి చూద్దామండి. చూసారా, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే వెజ్ పన్నీర్ కర్రీ. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మీకు సొరకాయ తింటే బోర్ కొడుతుందా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ విధంగా వెరైటీగా ట్రై చేసి మీరు కూడా తప్పకుండా ఏ విధంగా మీకు వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా గ్రేవీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే చివరిలో కొంచెం కొత్తిమీర అయితే చల్లేస్తున్నాను. ఈ విధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. నేను ఆఫ్ చేసేస్తున్నాను. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా వెజ్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. సొరకాయ తిని బోర్ కొట్టిందా? మరి ఈ విధంగా కూడా కొత్తగా ట్రై చేయండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. నేను ఒకసారి చేశాను, మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ చేశాను. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు కర్రీని గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. చాలా టేస్టీగా ఉండే, అలాగే రైస్లోకి చపాతీలోకి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వెజిటేరియన్ తినే వాళ్ళకి ఇది ఒక వరమనే చెప్పాలండి. ఎందుకంటే ఈ కర్రీ పన్నీర్ కర్రీ కన్నా చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్.